జూబ్లీ హిల్స్ ఎన్నికలు నామినేషన్ పర్వం స్టార్ట్ అయింది. మరి రాజకీయ వర్గాల్లో వేడెక్కింది. మరి పూర్తిగా అన్ని పార్టీలు ప్రచార రంగంలోకి దిగాయి. ప్రజలను కలుస్తున్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి వాళ్ళకు తోచిన ప్రచార సరళిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగానే నిన్న మాగంటి గోపీనాథ్ సతీమణి ప్రచారంలో భాగంగా ఆమె ఒక వేదిక పైన మాగంటి గోపీనాథ్ గురించి చెప్తూ మాట్లాడుతూ ఆమె కొంచెం ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం జరిగింది. దీని మీద ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రగడ కొనసాగుతుంది. దీని మీద కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక నాయకుడు మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా ఒకరిద్దరు మంత్రులు కూడా మాట్లాడుతూ కన్నీళ్లతో మరి ఓట్లు సాధించి గెలవాలనుకుంటున్నారు. ఓడిపోయే పరిస్థితి ఉంది టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి. ఈ బీఆర్ఎస్కి ప్రజల్లో మరి పూర్తిగా లేదు. ప్రజలు వాళ్ళని గెలిపించే పరిస్థితులు లేరని మాగంటి సునీతతో ఏడిపించి ఓట్లను సాధించాలని మరి చూస్తున్నారు ఈ కేటీఆర్, హరీష్ రావు అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం జరిగింది. మరి బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు కూడా దీని మీద ఫైర్ అయ్యారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాష్తో మరి గెలవాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు. ఆవిడ ఏడుపుకి ఒక ఆడపిల్ల తన భర్త చనిపోతే ఏడవటానికి మరి స్థలాన్ని ఎన్నుకొని ఏడుస్తారా అని మరి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు. నిజంగా ఇది చెప్పాలంటే మరి భర్త చనిపోయిన బాధ అనేది జనంలో ఉన్నప్పుడు, ఆ కార్యకర్తల మధ్యలో ఉన్నప్పుడు, అతన్ని కూడా కార్యకర్తల మధ్యలో ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. దీన్ని రాజకీయంగా తీసుకొని రగడ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మరి జూబ్లీ హిల్స్ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది.